హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఐఓటీ బేస్డ్ స్మార్ట్ వీల్ చైర్ అనమాట. సో ఇది స్మార్ట్ వీల్ చైర్. చూడటానికి ఇలా ఉంటుంది అన్నమాట. మనకి 4 వీల్స్ ఉంటాయి. వీల్ 1, వీల్ 2, 3. సో మనకి ఇట్లా 4 వీల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ముందర చైర్ టైప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి మొత్తం సర్క్యూట్ కానీ అన్ని బ్యాక్ సైడే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 4 సైడ్స్ 4 BO మోటార్స్ అని యూజ్ చేసాం. 4 BO మోటార్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నోడ్ MCU మోడల్. ఏంటంటే ఇక్కడ మనకి ఈ మోటార్స్ని కంట్రోల్ చేయడానికి నోడ్ MCU మోడల్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి HC05 ఇదేంటంటే బ్లూటూత్ సెన్సర్, బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. అంటే ఈ డివైస్ అనేది, ఈ రోబోట్ అనేది మనము బ్లూటూత్తో కంట్రోల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇది ఐఓటీ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ మన ఐఓటీ కనెక్ట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ నోడ్ MCU యాజ్ యూజువల్గా నోడ్ MCU యూజ్ చేస్తాం. నోడ్ MCU యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ రోబోట్ ఫ్రంట్ వెళ్తుందా, బ్యాక్ వెళ్తుందా, రైట్ వెళ్తుందా, లెఫ్ట్ వెళ్తుందా అనేది ఈ మూమెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఐఓటీ వెబ్సైట్ కన్నా అవి అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది నోడ్ MCU మోడల్ ద్వారా ఇది మన మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఈ రోబోట్ యొక్క గెస్చర్స్ మూమెంట్స్ అన్నీ కూడా మనకి ఐఓటీ వెబ్సైట్కి పోస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మోటార్ డ్రైవర్ అంటారు, L293D మోటార్ డ్రైవర్ అంటారు అనమాట. సో మనకి మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చే కరెంట్ అనేది 40 mA వస్తుంది అనమాట. కానీ ఆ 40 mAతో ఈ డ్రైవర్ని ఈ మోటార్ని మనము డ్రైవ్ చేయలేము. ఎందుకంటే మనకు వచ్చే కరెంట్ 40 mA, కానీ ఈ మోటార్ కావాల్సింది అట్లీస్ట్ 200 mA వస్తే కానీ ఈ మోటార్ రన్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ 20 mAతోనే డ్రైవర్గా అంటే మోటార్ని డ్రైవ్ చేసే కెపాసిటీ కలిగిన ఐసీ ఉంటుంది అనమాట. ఆ హెచ్ బ్రిడ్జ్ ఐసీ అనమాట. ఈ 20 mA ఈ 40 mA కరెంట్ అనేది ఏమవుతుందంటే ఆ హెచ్ బ్రిడ్జ్లోకి వెళ్ళిన తర్వాత మనకి దాదాపు 500 mAగా కన్వర్ట్ అయ్యి బయట వస్తుంది అనమాట. సో ఈ వోల్టేజ్తో ఈ కరెంట్తో మనము మోటార్ అనేది ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. డైరెక్ట్గా మనం మైక్రో కంట్రోలర్ కానీ పెట్టామనుకోండి మోటార్కి డ్రైవ్ చేయలేదు, ఎందుకంటే కరెంట్ అనేది ఇన్సఫిషియంట్ అనమాట. అదే మనము ఈ మోటార్ డ్రైవర్కి ఇచ్చామనుకోండి, ఈ ఇన్పుట్ని తీసుకొని మోటార్ని డ్రైవ్ చేసేంత కరెంటు పవర్ని ఈ మోటార్ డ్రైవర్ ఐసీ అనేది జనరేట్ చేసి మోటార్కి ఇస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే మోటార్ మనకి రొటేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ముందర ఏంటంటే 12 volts పవర్ సప్లై అనమాట. యాక్చువల్గా మనకి ఈ రోబోట్ అనేది 12 voltsతో మనం డిజైన్ చేసాం. మనం 5 volts డిజైన్ చేసినప్పుడు ఏంటంటే మనకి లాగింగ్ ఇష్యూస్ అనేవి వచ్చాయన్నమాట. సో అందుకు మనం 12 volts పెట్టాం. సో మోటార్కి మాత్రం 12 volt తీసుకుంటుంది. రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఇది ఏంటంటే 5 volts తీసుకొని వర్క్ అవుతుంది అనమాట. సో చూశారు కదా, పవర్ సప్లై, మోటార్ డ్రైవర్ ఐసీ, నెక్స్ట్ నోడ్ MCU మాడ్యూల్, నెక్స్ట్ ఆర్డినో నానో, నోడ్ MCU మాడ్యూల్, బ్లూటూత్ మాడ్యూల్. ఇవి BO మోటార్స్ 1, 2, 3, 4 BO మోటార్స్. నెక్స్ట్ ఇదంతా రోబోట్ అనమాట, వీల్ చైర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఈ లిథియం అయాన్ బ్యాటరీ హోల్డర్ ఇచ్చామన్నమాట. ఇదేం చేస్తుందంటే 3 లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. సో 3 లిథియం అయాన్ బ్యాటరీస్ మన సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీనికి ఎప్పుడు కూడా ఇటువైపు పాజిటివ్, ఇటు మనకి ఉంటుంది ఇక్కడ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. పాజిటివ్ చూడండి, మనకి పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. సో పాజిటివ్, నెగిటివ్ ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే 12 volt ఇక్కడ మనకు అవుట్పుట్లో 12 volt వస్తుంది అనమాట. సో ఈ 12 volt అవుట్పుట్ని మనం ఏం చేస్తామంటే మన రోవర్కి ఇప్పుడు ఉంది కదా, మన రోవర్కి కింద ఇక్కడ సాకెట్ లాగా ఉంటుంది అనమాట. మనం కనుక చూసినట్లయితే ఇక్కడ సాకెట్ లాగా ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ 12 volt అనేది ఇక్కడ పెడతాం. సో 12 volt పెట్టంగానే మనకి కింద చూసామంటే అన్ని లైట్స్ అన్నీ బ్లింక్ అవుతున్నాయి, అన్నీ ఆన్ అయ్యి పవర్ సిస్టమ్ అంతా ఆన్ అయిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుంటాం. నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ రోబోట్ని
ఆండ్రాయిడ్ యాప్తో కంట్రోల్ చేయాలన్నమాట. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనకి బ్లూటూత్ కంట్రోల్ యాప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో బ్లూటూత్ కంట్రోల్ యాప్ అనేది క్లిక్ చేసాం. సో బ్లూటూత్ కంట్రోల్ యాప్ అనేది క్లిక్ చేయగానే మనకి బ్లూటూత్ డివైజెస్ అవైలబుల్ గురించి అడుగుతుంది అనమాట. అంతకంటే ముందు మనం ఫస్ట్ మన మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. బ్లూటూత్ ఆన్లోనే ఉంది. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత అవైలబిలిటీకి వెళ్ళిన తర్వాత మనకి HC05 పైన ఉంది కదా, ఇదే HC05 కనెక్ట్ చేయగానే మనకి డివైస్, మనకి స్మార్ట్ వీల్ చైర్ అన్నది మన మొబైల్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్, రోవర్ ఈ స్మార్ట్ వీల్ చైర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. చూడండి, స్మార్ట్ వీల్ చైర్ నేనేం చేస్తానంటే రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్. సో మీకు లైటింగ్లో సరి కనపడట్లేదు. సో ఇలాగనమాట. చూద్దాం ఒకసారి. ఇలా కనెక్ట్ చేసిన వెంటనే మనకి రోవర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దీని వర్కింగ్ అనేది చూద్దాం. నెక్స్ట్ మనకు ఆ రోవర్తో కూడా మనం ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ పాయింట్ మనము డిజైన్ చేసామన్నమాట. ఇదేంటంటే మనకి ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇక్కడ మనము ప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి అన్నీ కూడా ఒకే పొలారిటీతో ప్లస్ మైనస్. ఇక్కడ మనకి చూడండి మైనస్ ప్లస్ ఉంటుంది, కానీ మనం ఇలా చేయకూడదు, రాంగ్ ఇది. ఎందుకంటే మనం దీని డిజైన్ మార్చేసామన్నమాట. అన్నీ కూడా ఈ స్ప్రింగ్ ఉన్నవన్నీ మైనస్, స్ప్రింగ్ లేనివన్నీ ప్లస్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టిన తర్వాత మనకి కింద ఒక ఛార్జర్, లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ అనేది ఒకటి ఉందన్నమాట. సో టైప్ సి ఇది. సో అది మనకి మొబైల్ బ్యాటరీస్ అన్ని పెట్టి ఇక్కడ మనము ఏం చేస్తామంటే టైప్ సి మన మొబైల్ ఛార్జర్ ఉంది కదా టైప్ సి, దాని కానీ పెట్టామంటే మనకి బ్యాటరీ అనేది మనకి ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి నాట్ ఓన్లీ మొబైల్తోనే కాదనమాట. సో మనకి 12 వోల్ట్ అడాప్టర్తో కూడా మనకి ఆ డివైస్ అనేది పనిచేస్తుంది. ఒక నిమిషం చూపిస్తాను. సో మనకు 12 వోల్ట్స్ మన రోబోట్ 12 వోల్ట్స్ వర్క్ అవుతుంది కాబట్టి 12 వోల్ట్స్ అడాప్టర్ కూడా ఉంటుంది కదా. ఈ 12 వోల్ట్ అడాప్టర్ కూడా మనకి సేమ్. ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ తీసేసి 12 వోల్ట్ అడాప్టర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అడాప్టర్ పెట్టుకొని కూడా వైర్తో కంట్రోల్ చేయొచ్చు. దీనికి వైర్ వస్తుంది, కానీ మొబైల్ బ్యాటరీ పెట్టుకుంటే మనకి వైర్లెస్ అవుతుంది అనమాట. సో ఎమర్జెన్సీలో మనకి బ్యాటరీ లేనప్పుడు కూడా మనం ఇలా వాడచ్చు అనమాట దీన్ని. సో ఒకసారి ఈ బ్యాటరీ అనేది ఎలా ఛార్జ్ చేయాలో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బ్యాటరీస్ ఇలాగా అన్ని బ్యాటరీస్ మైనస్ చూడండి, ఇప్పుడు మనకు ఉంటుంది మైనస్ అని, మైనస్, ప్లస్ అంటే ప్లస్ ఉంటుంది, మైనస్ అంటే మైనస్ ఉంటుందండి, మైనస్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంటుందండి, మైనస్. సో ఇలా పెట్టేసామంటే నెక్స్ట్ టైప్ సి చార్జర్ తీసుకున్నాం. టైప్ సి చార్జర్ తీసుకున్నాం. ఇక్కడ వెనక సైడ్, బ్యాక్ సైడ్ ఇలా పోర్ట్ ఉంటుంది కదా, ఈ పోర్ట్లో కనెక్ట్ చేసామంటే మనకి ఛార్జ్ అవుతుంటుంది అన్నమాట. మనకు కావాల్సినప్పుడు బ్యాటరీస్ తీసామా, ఈ బ్యాటరీ హోల్డర్లో మనం వేసుకోవాలి, అక్కడ కనెక్ట్ చేసామా, రోబోట్ని వాడామన్నమాట. ఇదన్నమాట ప్రొసీజర్. థ్యాంక్ యూ.